శ్రీ గురుభ్యో నమః. రేపటి నుంచి అత్యంత విశిష్టమైనటువంటి శ్రావణ మాసము అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఈ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉన్నప్పుడు ప్రారంభమవడం జరుగుతుంది. అంటే పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత విశిష్టమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఉన్నది. శ్రవణ నక్షత్రము సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు జన్మించినటువంటి నక్షత్రము. శ్రవణ నక్షత్రము నారాయణుడి యొక్క నక్షత్రము. కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి లక్ష్మీ ఆరాధన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని, అందుకే మనకు వరలక్ష్మీ వ్రతములు అనేవి ప్రతి శుక్రవారము కూడా ముఖ్యంగా పౌర్ణమికి ముందు చేసుకుంటూ ఉంటారు ఆ శుక్రవారాల్లో. తద్వారా లక్ష్మీ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క వరలక్ష్మీ వ్రతము అనేది ఆచార పరంపరగా వస్తూ ఉన్నది కాబట్టి అది ఉన్నవారికి ఆ వరలక్ష్మి అనుగ్రహంతో అఖండమైనటువంటి సంపదలు ఖచ్చితంగా లభిస్తూ ఉంటాయి. అది లేని వారు ఏమి చేయాలి అంటే ఈ 30 రోజులు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమును నిత్యము కూడా పారాయణ చేయండి. పారాయణ చేస్తూ ఉదయం పూట సాయంత్రం పూట, ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఆవు నేతితో దీపమును వెలిగించండి. దీపమును వెలిగించి లక్ష్మీ అష్టోత్తరమును చదివి అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పిస్తే విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం ఎవరింట్లోనైతే ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు సంధ్యా సమయంలో దీపం వెలుగుతుందో వారింట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే సులభ పరిహారములు ఏమీ ఉండవు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. కాస్త కల్లాపి చల్లడము, ఇల్లుంతా శుభ్రంగా ఉంచుకోవడము, చెత్తాచెదారం లేకుండా చిందరవందరగా పడవేయకుండా ఉండడము, ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు పడకుండా ఉండడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహమును పొందవచ్చు. తీవ్రమైనటువంటి కష్టములు పడుతూ ఉన్నవారు ఈ యొక్క శ్రావణ మాసం 30 రోజులు కూడా శివుణ్ణి ఆరాధించినట్లయితే వాటి నుంచి బయటపడతారు. ఉపద్రవంలా ముంచుకు వచ్చేటువంటి కష్టములను కూడా పరమేశ్వరుడు తీసివేస్తాడు అని ప్రతీది. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కంటే కూడా విశిష్టంగా ఉత్తరాదిన శివ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఉజ్జయిని, ఆ కాశీ వంటి క్షేత్రాలకు మనకు వెళ్ళినట్లయితే మనకు కనబడుతూ ఉన్నది. శ్రావణ సోమవారంలో అత్యంత విశిష్టమైనటువంటి వారములు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మాసంలోనే క్షీరసాగర మదనము అనేది జరిగినట్లుగా మనకు పురాణముల ద్వారా తెలుస్తుంది. అందుకే మనకు లక్ష్మీదేవి జయంతి కూడా రావడం జరుగుతుంది. ఆ క్షీరసాగర మదన ప్రారంభంలో హాలాహలం అనేది పుట్టి సమస్త లోకములను కూడా దహింపజేస్తూ అందరినీ నశింపజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దానికి ఎదురు నిలిచి పరమేశ్వరుడు ఆ యొక్క హాలాహలమును చిన్న నేరేడు పండులాగా చేసి తన కంఠములో బంధించి తన కంఠములో పెట్టుకుని నీలకంఠుడుగా మారడం జరిగినది. కాబట్టి సమస్త లోకముల ఆపదలను తీసివేశాడు కనుక ఈ మాసంలో ఎవరైతే శివ పూజ చేస్తారో వారి యొక్క సమస్తమైనటువంటి బాధలను కూడా ఉపద్రవములను కూడా తొలగించి వేస్తానని ఆనాడు పరమేశ్వరుడు వరం ఇవ్వడం జరిగినది. కాబట్టి 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా పెద్ద కష్టమేమి కాదు. పొద్దున్నే కాస్త మీకు వీలైతేనేమో షోడశ ఉపచారములతో పూజ చేసుకోండి. లేదంటే కనీసం పంచపూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము చేయాలి. ఏమి ఉదయాన్నే లేవాలి, తలస్నానం చేయాలి, చక్కగా దీపం ముడించుకున్న తర్వాత పరమేశ్వరుని మీద నీళ్లు పోయండి. ఒక చెంబుడు నీళ్లు పోసి ఆ నీటిని మీ తల మీద చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరి మీద కూడా తల మీద చల్లుకోండి. కాస్త తీర్థం కోసం ఒక గ్లాసులో పక్కకు పెట్టుకొని మిగతాదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఓం నమ శివాయ అని కానీ, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః అని కానీ అభిషేకాన్ని చేస్తూ ఉండండి. 108 అష్టోత్తర నామములతో చేసినా కూడా విశిష్టం. అష్టోత్తర శతనామాలు ఖచ్చితంగా చదవండి. చదివి అభిషేకం అయిపోయిన తర్వాత కాస్త గంధమును, ఒక పువ్వును పెట్టండి. పువ్వును పెట్టి ధూపము, దీపం వేసి నైవేద్యం పెట్టండి. వీటితో పాటుగా ప్రతిరోజు కూడా 30 రోజులు చేస్తే చాలా మంచిది. కనీసం 4 సోమవారాలు చేసినా కూడా విశిష్టమైనటువంటి ఫలితమే వస్తుంది. ప్రతిరోజు కూడా కనీసం ఒక బిల్వదళాన్ని సమర్పించండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే ఒక్క బిల్వదళాన్ని సమర్పించినట్లయితే 3 జన్మల్లో చేసినటువంటి పాపములు నశించిపోతాయి. కాబట్టి 30 రోజులు కూడా పరమేశ్వరునికి ఒక బిల్వదళమును సమర్పించి నమస్కరించి కాస్త ధూపదీపములు వేసిన తర్వాత నైవేద్యం పెట్టండి. ఏదైనా పర్వాలేదు, నైవేద్యం బెల్లమైనా పెట్టొచ్చు, పటికైనా పెట్టొచ్చు, ఒక పండైనా పెట్టొచ్చు, ఏది పెట్టినా పర్వాలేదు. పెట్టి హారతి ఇచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా హారతి తీసుకొని ఆ ప్రసాదంను మీరు నోట్లో వేసుకోండి. ఇంతే, ఇంతకు మించి చేయవలసిందంటూ ఏమి లేదు. మీకు షోడశోపచార పూజ వస్తే 16 ఉపచారాలతో చేయండి. లేదంటే పంచోపచారాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఉపచారాలు చేసి శివ అష్టోత్తరమును చదివి హారతి ఇచ్చి ఆ ప్రసాదమును మీరు స్వీకరించండి. అంతే, ఇంతకు మించి చేయాల్సిందేమీ లేదు. కానీ 30 రోజుల్లోనే మీరు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి తీవ్రమైన సమస్యలకు కూడా ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహంతో అద్భుతమైనటువంటి
పరిష్కారములు అనేవి లభించడం జరుగుతుంది. కాబట్టి అత్యంత సులభమైనటువంటి ఈ పూజా విధానం అందరూ కూడా ఆచరించండి. అదేవిధంగా మంగళవారం రోజు మంగళగౌరి నోములు అనేవి ఈ శ్రావణ మాసాన్ని మనం పరిశీలించినట్లయితే శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. కాబట్టి ప్రతి బుధవారము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము, మంగళవారాల్లో మంగళగౌరి నోములు అనేవి అనుసరించడము, వరలక్ష్మి వ్రతములు ఆచరించడము అనేది విశేషంగా చేస్తూ ఉంటాం. ఈ మాసంలోనే ఆ యొక్క హయగ్రీవ జయంతి అనేది కూడా మనకు కనబడుతున్నది. రాఖీ పౌర్ణమి అంటాం కదా, ఆ రోజు హయగ్రీవ స్వామి వారు జన్మించడం జరిగింది. హయగ్రీవ స్వామి వారు గొప్ప గురుతుల్యులు. మీకు ఆ ఒక రోజు ముందుగా మీకు ఒక చక్కటి శ్లోకాన్ని తెలియజేస్తాను. దాన్ని చదివినట్లయితే అపారమైనటువంటి ధన సంపద, జ్ఞానము కూడా వస్తుంది. ఆ శ్లోకాన్ని మీకు మన ఛానల్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మన రాఖీ పౌర్ణమికి 1-2 రోజుల ముందర వీడియో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా శ్రావణ మాసం అనేకమైనటువంటి విశిష్టతలతో కూడి ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. అదేవిధంగా శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నది కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ప్రతి సోమవారం కూడా శివ పూజ, శివానుగ్రహం కోసం శివ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణము చేయండి. తద్వారా వీటిని ఆచరించడం ద్వారా ఈ శ్రావణ మాసంలో పరిపూర్ణమైనటువంటి శ్రావణ లక్ష్మి అనుగ్రహంను పొంది సకలమైనటువంటి సంపదలతో తొలదోగండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.